శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మార్చి నెల మకర రాశి వారికి ఎలా ఉండబోతోందో చూద్దాము. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. సోమ, మంగళ, శుక్రవారాలు మకర రాశి వారికి యోగదాయకంగా ఉండబోతున్నాయి. గ్రహ సంచార రీత్యా మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది మార్చి 2024 అని చూస్తే, ఇక్కడ 4వ స్థానంలో బృహస్పతి కొంత అనుకూలత, కొంత ప్రతికూలత కూడా ఉంటుంది. శనైశ్చరుడు 2వ స్థానంలో ఏలినాటి శని దోషం అనేటువంటిది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. తృతీయ స్థానంలో రాహువు ఉండడం కొంత మేలు అని చెప్పవచ్చు. 9వ స్థానంలో కేతువు ఉండటం కూడా చాలా యోగదాయకము అని చెప్పవచ్చు. ఇక్కడ మకర రాశి వారికి శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. మార్చి నెల 14 వరకు రవి అర్ధశుభుడు. అలాగే మార్చి 14 తర్వాత మకర రాశి వారికి రవి కొంత శుభమైన యోగాలను ఇవ్వబోతున్నాడు. మార్చి 15వ తేదీ వరకు కుజుడు కూడా అర్ధశుభుడు. కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలను కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ కాలము మకర రాశి వారికి అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా యోగంగానైతే ఉండదు. మిశ్రమ కాలం. లక్ష్యాలను సాధించటానికి విపరీతమైన శ్రమ పడాలి. ముఖ్యమైనటువంటి విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అవసరానికి తగిన డబ్బు అయితే అందుతుంది. ఖర్చులను మాత్రం నియంత్రించుకోవడం మంచిది. ఒక సంఘటన విపరీతమైన బాధ కలిగించవచ్చు. మాట విలువను కాపాడుకోండి. అలాగే వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సామాన్యమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా కొంత మార్చి నెల 2వ వారం తర్వాత కొంత మకర రాశి వారికి కాలం అనేటువంటిది కొంత మార్పు కలగవచ్చు. మనోభిష్టాలు నెరవేరే ఆస్కారం కూడా ఉంది. చిన్న చిన్న ఒత్తిడిలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగపరంగా ఉన్నతిని సాధించగలుగుతారు. చేపట్టిన పనుల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరంగా సంతృప్తిగా ఉంటుంది. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొంత స్వల్ప అనారోగ్య సూచన కూడా కలవరపాటుకు గురి చేయవచ్చు. ప్రతి చిన్న విషయానికి ఆగ్రహ ఆవేశాలకు మాత్రం లోను కాకండి. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. అప్పులు చేసి ఏదో సాధిస్తామని మాత్రం అనుకోకండి. దయచేసి అప్పుల జోలికి వెళ్ళకండి. భార్యాభర్తల మధ్య సయోధ్య లోపించడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. ఊహించని సన్నివేశాలు మీ విషయంలో విస్మయాన్ని కలుగజేస్తాయి. గృహ నిర్మాణంలో ప్రతిష్టంభన, వివాహాది శుభకార్యక్రమాలు ఆలస్యమయ్యే సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. కోర్టు వ్యవహారముల యందు తీర్పులు మాత్రం మార్చి నెల చిట్ట చివర వచ్చే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. మరి మకర రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే 4 సోమవారాలు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. శనైశ్చరుడికి ఖచ్చితంగా తైలాభిషేకం చేయించుకోవడం వీలున్నప్పుడల్లా చేయండి. శనివార నియమాలు పాటించండి. ఇష్టదేవత ఆలయ దర్శనం చేసుకోండి. గోక్షేత్రంలో గోవులకు సమయం ఉన్నప్పుడల్లా వెళ్ళి ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి. అలాగే నువ్వులు, శనగలను అప్పుడప్పుడు దానం చేస్తూ ఉండటం వల్ల కూడా కొంత మంచి ఫలితాలు పొందగలుగుతారు మకర రాశి వారు. మకర రాశి వారు ఈ మాసమంతా శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః ఈ నామజపం చేస్తే సరిపోతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి.